ప్లాస్టిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే తక్కువ నాణ్యత ప్లస్ ఏంటంటే వాళ్ళ లాభాలు చూసుకొని ఈ ప్లాస్టిక్ ఏం చేస్తున్నారంటే తక్కువ నాణ్యత లేని దాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్లాస్టిక్ అనేది 90% భూమిలో నుంచి మనం పెడితే రాదు. ఇప్పుడు ఒక 2 పంటలు వేస్తారు, దాన్ని అట్లా పెట్టినారంటే ఏమవుతుందంటే సో అది చిన్న చిన్న మొక్కలుగా ల్యాండ్లోనే ఉండిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ పెరిగిపోతుంది రోజు రోజులకి ల్యాండ్. తర్వాత ఏమన్నా మనం ప్లాంట్ పెట్టినా కూడా ఆ ప్లాంట్ అనేది కిందకి ఇడుసదు. ఎందుకంటే ప్లాస్టిక్ 100 సంవత్సరాలు అయినా కూడా అది కరగదు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది. సో దానికి మనం అనుగుణంగా ఏం చేసినామంటే, నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే, సో నేను నా పార్ట్నర్ భాస్కర్ నాయుడు ఏం చేసినామంటే దీనికి అనుగుణంగా మనం ఏమైనా కనిపెట్టాలనే ఉద్దేశంతో 2 years నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది దీని మీద, పేపర్ మీద. సో మనము ఆల్మోస్ట్ చైనా, మలేషియా ఇట్లా కొన్ని కంపెనీలతో కాంటాక్ట్ అయ్యి సో మనం దీని గురించి రీసెర్చ్ చేసాం 2 years నుంచి. సో దాంట్లో మనం మెయిన్ కనుక్కుంటుండేది ఏంటంటే భూమిలో ఏమన్నా కరిగిపోయే విధంగా ఏమన్నా కొత్తగా తీసుకొచ్చే టెక్నాలజీ ఏమన్నా ఉందా బయట అని సెర్చ్ చేస్తే ఆల్రెడీ ఒక 10 years నుంచే బయట ఉంది, కానీ మన దేశంలో ఇంతవరకు ఇది ఇంట్రడ్యూస్ చేయలేదు. సో మొదటగా మన దేశంలో మనమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఇదేమంటే ఈ మల్చింగ్ పేపర్ మనం ఏదైతే తీసుకొస్తున్నామో అది సో అది ఏమవుతుందంటే మొక్కజొన్న ప్లస్ కాల్షియంతో తయారవుతుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు మనము ఇంత 2 years నుంచి ట్రైల్స్ చేసినాం, మీరు చూడొచ్చు. అది సో ఈ పేపర్ చూసినట్టయితే మనము స్టార్టింగ్ ఇది మనము ఆల్మోస్ట్ 12 ట్రయల్స్ వేయడం జరిగిందండి 2 years నుంచి. సో ఆ 12 ట్రయల్స్ లో కూడా మనకి 2 ట్రయల్స్ మట్టుకే పాస్ అయినాయి. అంటే ఒక్కసారి వేయడము, అది పగిలిపోవడము, ప్లస్ మన క్లైమేట్ కానీ లేదంటే ఆ ఫార్ములా మన సాయిల్ సెట్ కావకపోవడము, ఇలా చాలా జరిగింది అనమాట. సో రీసెంట్ గా మనము 2 ట్రయల్స్ అనేసి 2 ఫార్ములాస్ సక్సెస్ అయినాయి. సో దీనికి మనకి ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంది, దీనికి సర్టిఫికేట్లు ఉన్నాయి, మీ క్లాస్ లో చూపిస్తాం మేము. దీంతో ప్లాంటేషన్ చేయడం వల్ల తర్వాత అంటే ఏ సీజన్ లో మనకి ఏ విధంగా వచ్చింది ప్లాంట్, అది గ్రోత్ ఉందా లేదా, సో సరిగ్గా వస్తుందా లేదా ప్రతి ఒక్కరు చూసిన ప్లాంట్ చూపించవచ్చు. సో మీరు చూసినట్టయితే మనం ఇప్పుడు ఇది ప్లాంటేషన్ చేయడం జరిగింది. చూసినారంటే ప్లాంట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే వేసినామో అది మనకి సాయిల్ లో మిక్స్ అయిపోతుంది, ఎటువంటి డ్యామేజ్ జరగదు సాయిల్ కి, చాలా హెల్తీ. ఏమంటే ఇది ఎరువుగా తయారవుతుంది, మీకు రాను ఎరువుగా తయారవుతుంది. ఇది మొక్కజొన్న ప్లస్ కాల్షియం లో తయారవుతుంది. దీనికి మనకి రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది, ఇది ఎటువంటి హాని లేదు ప్రాబ్లం కు అనేది. అది లాస్ట్ లో చూపిద్దాం మనము. చాలా మంది డౌట్ ఉంటుంది ఏమంటే ప్లాస్టిక్ ఇది ఏమన్నా దీంట్లో ప్లాస్టిక్ ఉందా, ఇది కరుగుతారా లేదా అని. మాకైతే రీసెంట్ గా మేము కాల్స్ వచ్చింది ఏంటంటే ఇది భూమిలో కరుగుతుందా 180 days. యాక్చువల్లీ ఇది ఏమంటే దీని పీరియడ్ వచ్చి 180 days ఉంటుందండి. 180 days తర్వాత బెండింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యలో మీకు ఒక 150 days తర్వాత నుంచి, ఎందుకంటే ఇప్పుడు టమాటా కానీ మిర్చి కానీ మీరు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3 months తర్వాత మనకి ఫ్రూట్ వస్తుంది కదా. సో దానికి ఏంటంటే 3 months తర్వాత మనకి ఒక 1 month 2 month పెట్టుకున్నా కూడా 150 days నుంచి బెల్టింగ్ స్టార్ట్ అయ్యే విధంగా దీంతో 2 grades తీసుకొచ్చాము మనము. ఒకటి వచ్చి ఒక పంటకి, రెండోది వచ్చి 2 పంటగా తీసుకొచ్చాము. సో ఇది చూసినట్టయితే మీరు ప్లాంటేషన్ పెట్టిన తర్వాత ఇది మేము ఎందుకంటే ట్రయల్స్ గా తీసుకున్నాం అంతే. మేము ఇప్పుడు మీరు ఫోటోలు వీడియోలు చాలా మంది నమ్మకపోవచ్చు. సో రీసెంట్ గా మనం బోయగొండ దగ్గర ఒక 5 acre ప్లాంటేషన్ చేసినాము. ఎందుకంటే మనము డీలర్కి ఫస్ట్ తీసుకుపోయి మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క డీలర్ చూడాలా. ఎందుకంటే మన ఇండియాలో 90% ప్లాస్టిక్ ఇప్పటికే ఆగిపోయింది, భూములు పనికిరాకనే అయిపోయినాయి. సో దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో మనం ఇది తీసుకురావడం జరిగింది. మీరు చూడొచ్చు క్రాప్ కూడా చాలా హెల్తీగా వచ్చింది. మేము మీకు లైవ్ లో చూపించాలన్న ఉద్దేశంతో మేము వేసాము 5 acres పెట్టాము మనమే ప్లాంటేషన్. ప్రతి ఒక్కరు చూడొచ్చు, మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము, సార్ని కూడా ఇన్వైట్ చేస్తాము. చూడండి నెక్స్ట్ ఫోటో. సో ఇది మనము వేసినాక ఫ్లవరింగ్ ఈల్డింగ్ వచ్చిండేది. ఇంకో తమ్ముడు ఇంకో అది లాస్ట్ కరిగిపోయేది.
ఇది మనము లాస్ట్ ఇయర్ సమ్మర్ లో పెట్టాము, మీరు ప్లాంటేషన్ ఐ థింక్ సమ్మర్ లో పెట్టినప్పుడు తీసిండే ఫోటో. సో ఇది కూడా చాలా బాగా కరిగిపోయింది, మీరు చూడొచ్చు. ఒక 10% మట్టిగా ఉంటుంది ఇటు సైడ్ నుంచి, ఎందుకంటే అది దున్నేస్తే కరిగిపోతుంది. మిగతా 90% ఏదైతే ఉందో అది మనకి ఎటువంటి ముక్కలు కానీ దొరకదు. ఒకవేళ ఉండే మీరు భూమిలో దున్నేసినారంటే 100% ఓకే. ఇప్పుడు ఓకేనా? సో మీరు చూడొచ్చు వీడియో వీడియో. మీకు ఏమన్నా డౌట్ ఉంటే లాస్ట్ లో అడగండి, నేను మీకు 5 to 10 minutes ఇస్తాను. ప్రతి ఒక్కరికి డౌట్ క్లారిఫై చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు చూడొచ్చు. ఇందులో మీ 90% మెల్ట్ అయిపోయింది. ఏదైతే ఉందో కింద తమ్ముడు కొంచెం బ్యాక్ చూడండి, ఇక్కడ ఒక 10% ఉంటుంది అంతే. ఇది ఆల్మోస్ట్ అలా వేసినాక 180 డేస్ తర్వాత తీసిండే ఫోటో వీడియో ఇది, మీరు చూడొచ్చు క్లారిటీగా. దీంతో గడ్డి బలుస్తుంది, ఎందుకంటే మొక్కజొన్న ప్లస్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఇది నెక్స్ట్ పంటకి ఎరువుగా మారుతుంది. సో ఇది రైతుకి ఏంటంటే బెనిఫిట్, ప్లస్ ఏంటంటే కూలీల ఖర్చు తగ్గుతుంది, మనకు భూమికి ఎటువంటి హాని ఉండదు. ప్లాస్టిక్ అనేది మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ లో మనం 90% వరకు తగ్గించవచ్చు దీని ద్వారా. చూడండి, ఇది ఒక 10% ఉంటుంది. అది మనకి కావాలంటే లాస్ట్ లో దున్నేసినాక మెల్ట్ అయిపోతుంది, ఇబ్బంది లేదండి. క్లోజ్ చేసి సర్టిఫికేట్ వస్తుంది చూపించు. CIPT, okay. Open calculated.